అన్న ఓటీపీ సక్సెస్ఫుల్గా ట్రిప్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్ వచ్చేసరికి అరౌండ్ 8.2 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఈ 8.2 కిలోమీటర్కి 23 మినిట్స్ అయితే చూపిస్తుంది. అంతే ఏ రేంజ్లో ట్రాఫిక్ ఉందో మీ ఊహలకే వదిలేస్తున్నాను. హైదరాబాద్ బైక్ ట్యాక్సీ అంత సింపుల్గా ఏముండదు. వీడియో చూసుకుని ఎగేసుకుని ఇక్కడికి వచ్చేకండి. ఇక్కడ చాలా కష్టాలు నష్టాలు ఇవన్నీ ఉంటాయి. యాక్చువల్లీ నేను ఒక 8 to 10 అవర్స్ వర్క్ చేస్తున్నానంటే ఆ 10 అవర్స్ జర్నీ మొత్తం మీకు చూపించలేను. ఏవైతే మెయిన్ పాయింట్స్ ఉంటాయో అవి మాత్రమే మీకు చూపించగలను. ఈ బైక్ ట్యాక్సీలో ఎర్నింగ్ చేయడం కూడా చాలా కష్టమే. బైక్ ట్యాక్సీ చేస్తే బాడీ పెయిన్స్ వస్తాయి, బండి ఖరాబ్ అవుతుంది, హెల్త్ కోల్పోతాం, ఇలాంటివి ఎన్నో నష్టాలు అయితే ఉన్నాయి. బైక్ ట్యాక్సీలో బిగినర్స్ కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. వాటి గురించి మనం మాట్లాడదాం, అవి మీకు యూజ్ అవుతాయి కాబట్టి. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరో చెప్పారనో లేకుంటే ర్యాపిడో కంపెనీ, ఊబర్ కంపెనీ వాళ్ళు కమిషన్ ఎక్కువ కట్ చేస్తున్నారని చెప్పి రైడ్ క్యాన్సిల్ చేస్తే అయితే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైడ్ నేను ఓటీపీ తీసుకుని ట్రిప్ స్టార్ట్ చేశానా, వీళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్ లొకేషన్కి వెళ్ళగానే సార్ అమౌంట్ ఎంత చూపించింది సార్, 200 చూపించింది నా కస్టమర్ చెప్తే సార్ రైడ్ క్యాన్సిల్ చేసాను సార్, నేను మిమ్మల్ని డైరెక్ట్ తీసుకెళ్ళి వెళ్ళిపోతాను, ఆ అమౌంట్ నాకు ఇచ్చేయండి. ఇలా మీరు ఇవ్వడం ద్వారా మీరు ఇచ్చే అమౌంట్ మొత్తం కూడా నా అకౌంట్లోకి వచ్చేస్తాయి. రైడ్లో వెళ్తే నాకు ఏమీ రాదు సార్, మొత్తం అమౌంట్ కంపెనీ కట్ చేసుకుంటుంది అని చెప్పి కస్టమర్ని కన్విన్స్ చేసి ట్రిప్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతారు. ఇలా చేయడం వల్ల 20 రూపాయలు ఎక్స్ట్రా మిగిలిందని వీళ్ళు ప్రాఫిట్ అని అనుకుంటున్నారు. నిజానికి ఇది ప్రాఫిట్ కాదు, మనకి లాసే. ఎలా అంటారా, మీరు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి రైడ్ క్యాన్సిల్ చేసి ఇండివిజువల్గా తీసుకొని వెళ్తారు. ట్రాఫిక్లో ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, ఆ కస్టమర్కి చిన్నగా డ్యామేజ్ అయింది, అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు? కంపెనీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వదు, ఎందుకంటే మీరు రైడ్లో లేరు కాబట్టి. ఇన్సూరెన్స్ కూడా మీకు రాదు. ఒకవేళ ఆ యాక్సిడెంట్లో కస్టమర్ చనిపోతే కంప్లీట్గా మీ మీద పోలీస్ కేసు అయితే అవుతుంది, అవునా కాదా? సో అందుకోసమని జాగ్రత్తగా ఉండండి. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వచ్చేసాము. ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. సెకండ్ ట్రిప్లో ఎంత కమిషన్ కట్ అయింది, మనకి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయని కూడా మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఇక్కడ క్లోజ్ మ్యాప్స్ ఇక్కడ కంప్లీట్ అని కనిపిస్తుందా, కంప్లీట్ రైడ్. ఇలా రైట్కి స్వైప్ చేస్తే బిల్ అమౌంట్ కనిపిస్తుంది. యాక్చువల్లీ కస్టమర్ సార్ దగ్గర మనం 141 రూపీస్ అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. అమౌంట్ అయితే ఫోన్పేకి అయితే రిసీవ్ చేసుకుంటున్నా. ఓకే, ఫోన్పేకి అయితే 141 రూపీస్ సెండ్ చేశారు. ఈ ట్రిప్ అనేది ఎండ్ అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అయితే వస్తూనే ఉన్నాయి. డన్. ఫస్ట్ 1 అవర్లో 200 రూపీస్ ఎర్నింగ్స్ అంటే అమేజింగ్ ఎర్నింగ్స్. బట్ ఈ ఎర్నింగ్స్ అనేవి ప్రతిరోజు ఇలా ఉండవు. నా లక్ బాగుంది కాబట్టి ఈరోజు హై ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ ట్రిప్లో కస్టమర్ సార్ దగ్గర మనం కలెక్ట్ చేసుకున్న క్యాష్ వచ్చేసరికి 141 రూపీస్. గవర్నమెంట్ ట్యాక్సెస్ అండ్ అదర్ ఫీజెస్ అని చెప్పి 10 రూపాయలు అయితే కట్ చేశారు. 10 రూపాయలు కాదు, 11 రూపాయలు అయితే కట్ చేశారు. తర్వాత ర్యాపిడో వాళ్ళ కమిషన్ అంటూ ఇంకొక 19 రూపీస్ అయితే కమిషన్ కట్ అయింది. టోటల్గా ఈ కటింగ్స్ అన్నీ పోను మనకి ఈ ట్రిప్లో 91 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి.